యుగ యుగములకు కలుగును గాక దేవునికే మహిమ దేవునికే మహిమ దేనికి దేవుడు తెలిపియు నిర్మాణకుడు దేనికి దేవుడు తెలిపియు నిర్మాణకుడు దానికి మనలను వారసుల చేసెను దానికి మనలను వారసుల చేసెను వందనములను చెల్లింతుము వందనములను చెల్లింతుము దేవునికే మహిమ నిలవరమైనది మరకిలలేదని నిలవరమైనది మరకిలలేదని వల్లభుడు తీరా పరతెను పరమందు వల్లభుడు తీరా పరతెను పరమందు దూరాడు దూరాడు దేవునికే మహిమ దేవునికే మహిమ సీయోను పురమగు దేవుని నగరు సీయోను పురమగు దేవుని నగరు సొంపుగా చేసెను తన కృపాద్వారని సొంపుగా చేసెను తన కృపాద్వారని దూరాలు పాడెదము దూరాలు పాడెదము పరదేశులుగా మనలను చేరక పరదేశులుగా మనలను చేరక ప్రభుని ఇంటికి వారసులుగా చేసి ప్రభుని ఇంటికి వారసులుగా చేసే పాడేదము మన ప్రభుని పాడేదము మన ప్రభుని శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన మోత్యాల కుమ్మముల పురమసు చేసెను మోత్యాల కుమ్మముల పురమసు చేసెను పురమనగరు కరుణిందము పురమనగరు కరుణిందము దేవునికే మహిమ దేవునికే మహిమ యుగ యుగములకు కలుగును గాక యుగ యుగములకు కలుగును గాక దేవునికే మహిమ 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం
30వ వచనం నుండి 35వ వచనం వరకు మనం మార్చి చదువుతాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 35 వచనాలు మనం మార్చి చదువుతాం. అందుకే సిట్రను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి ప్రాణంతో విడిచిపోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కులవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ప్రభు సాయం కొరకే మనం ప్రార్థించాం. కలిగిన తండ్రి నామాన్ని తెచ్చుకున్నారు, తీసుకొచ్చిన బోధనలకు స్తోత్రాలు. పరిస్థితులు లేకుదురు తండ్రి, మేము రక్షణ దేవుని మా చుట్టూ ఉంచండి. ఈ భద్రత మాకు ఎంతైనా అవసరం తండ్రి, మీరు కనికరించండి. చదువుకుని లేఖన భాగం మా కొరకే ప్రభాతమే లాభం వివరిస్తురండి. మిమ్మల్ని ఆరాధించుకోండి. ప్రవాహంతోనూ సత్యంతోనూ యథార్థంగాను వేగిన హృదయంతో మా ప్రభువును స్తుతించి ఆరాధించుకోగలిగే దేవానికి ఉదయకాల సమయంలో మా గమనానికి తీసుకొచ్చిన ఈ పరిశుద్ధ లేఖన బాగా పట్టించుకోండి. మా మంచి బోధకుడు దేవా, మీరు ఉపమానరీతిగా బోధించిన దేవుడు, అర్థమయ్యేలాగా బోధించినటువంటి దేవుడు. నన్ను మరుగు చేయము, నా జ్ఞానం దైవనీతి నెరవేర్చదు. ఏ ఒక్కరు కూడా సంతృప్తి చెంద జాలవుతాయి. సంపూర్ణంగా మరుగు చేసి మీ ప్రత్యక్షతలోను దేవ తండ్రి మీ యొక్క ఆత్మలోను మమ్మల్ని నింపుతున్నాం. మీకు స్థుతి మహిమగంత ప్రభావం చెల్లిస్తూ ఏసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక పర్యాయాల యొక్క లేఖన భాగాన్ని మనం చూస్తూ వింటూ వచ్చిన సంగతి. అయినను సరే ఇది నా ఆరాధన కొరకై మరలా ఆ భాగంలో నుండి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఒక మనుషుడు కనపడుతున్నాడు, అతని యొక్క ప్రయాణం కూడా కనపడుతుంది. ఈ మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్నటువంటి మనుషుడు. యెరికో అంటే మనకు తెలుసు, దాని యొక్క భౌతికమైనటువంటి స్థితిని కూడా చూస్తే, దాని భౌగోళికంగా కూడా చూస్తే యెరూషలేము అనేది చాలా ఉన్నతంగా ఎత్తైనటువంటి పట్టణం అంట. చాలా కొండలు ఉన్నటువంటి ప్రాంతం కనుక యెరూషలేము చాలా ఉన్నతమైన, అందుకే అక్కడ మాట రాయబడతా వచ్చింది. ఎలాగ రాయబడతా వచ్చింది అంటే దిగి వెళ్ళుచుండని మాట. ఎందుకంటే యెరూషలేము అనేది ఒక ఉన్నతమైన చాలా ఎత్తైన స్థలంలో కట్టబడుతున్నటువంటి నిర్మించబడినటువంటి పట్టణం. అందుకే అది మహారాజు పట్టణం అని కూడా రాయబడతాయి. యెరూషలేమునకు అనేకమైన పేర్లు దైవగ్రంథంలో రాయబడతా వచ్చినాయి. అటువంటి పట్టణం నుండి ఒక మనుషుని యొక్క ప్రయాణం ఎటు జరుగుతుంది అని అంటే యెరికో వైపుకు ప్రయాణం అయిపోతున్నాడు. యెరికోని గురించి అనేకమైన సంగతులు ఉన్నాయి, మన ధ్యానం అది కాదు. జక్కయ్య కూడా యెరికో పట్టణవాసి, అక్కడే ప్రభు ఆయన దర్శిస్తూ వచ్చారు. కనుక యెరికోలో అనేకమైన కుంటివారు గుడ్డివారిని కూడా ప్రభు బాగు చేసిన సంగతులు ఉన్నాయి. కనుక ఈ మనుషుడు యెరికో అనేది ఒక శాపగ్రస్తమైన పట్టణం అన్నట్టుగా మనకు తెలుసు. కనుక ఈ యెరికో పట్టణంలోనికి ఈ వ్యక్తి యొక్క ప్రయాణము వెళుతున్నటువంటి సందర్భం. అలా ప్రయాణమే వెళుతున్నటువంటి ఆ యెరికో వైపుకి వెళుతున్న వ్యక్తి యొక్క స్థితిని మనం గమనిస్తే ఇక్కడ 4 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యెరికోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థితి ఏమిటి అంటే, తన ప్రయాణం యెరికో వైపు సాగుతున్న సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుని ఉంటే, వాడు దొంగల చేతిలో ఏం చేశాడంట, చిక్కబడినటువంటి వాడుగా కనపడుతుంది. కనుక ఇప్పుడు యెరికోలో ఎవరున్నారు, దొంగలు. కనుక దొంగలు దైవగ్రంథంలో వాడు దొంగయు దోచుకుని వాడనే ఉన్నాడు గురించి రాయబడింది అన్నమాట. కనుక సాతానుడు, శత్రువు సాతాను గురించి కనుక ఏమని రాయబడుతుందంటే, వాడు దొంగయు దోచుకుని వాడనై ఉన్నాడు అని. కాబట్టి యెరికో అనేది ఇప్పుడు దొంగలు నివాసం చేస్తున్నటువంటి, అంటే
సాతానుడు, శత్రువు, అపవాది నివాసం చేసినటువంటి ఆ పట్టణంలో ఇప్పుడు ఈ మనుషుడు ప్రయాణం అందులోనే ఉంది. కనుక ఆత్మీయ జీవితంలో మనం కూడా ప్రభువుని ఎరుగక ఆరాధించక మునుపు మన యొక్క స్థితి కూడా ఏంటి అంటే, మొదటి తలంపులో ఆ దొంగల చేతిలోనే మనం ఏం చేయబడిన వారిని, చిక్కబడినటువంటి వారిని. వీడైతే దొంగల చేత చిక్కబడుతూ వచ్చాడు, కానీ మనము ప్రభు యొద్దకి రాకమునుపు, కనుక ఈ సమరయుడు మన యొద్దకు రాకమునుపు మనము ఎందులో చిక్కబడుతూ వచ్చామో దైవ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తా వచ్చింది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడదు. అంటే అతని ఎక్కడ ఉన్నామని, దాస్యము అనేటువంటి కాడి కింద చిక్కబడుతూ వచ్చాము. ఈ మనుషుడైతే ఆ దొంగల చేత చిక్కబడ్డాడు, కానీ ఈనాడు మనం సమరయుడు మనము సమీపించి మన యుద్ధకు రాకమునుపు మనం దేని చేత చిక్కబడిన వారిగా ఉన్నాము అని అంటే, దాస్యము అనేటువంటి ఈ కాడి కింద మనం ఏం చేయబడిన వారిని, చిక్కబడిన వారి. కానీ ఇశ్రాయేలు యొక్క పరిస్థితి, స్థితిగతిని చూస్తే వారు కూడా దాసత్వంలోనే ఉన్నారు. కనుక ఐగుప్తులో ఫరో యొక్క దాసత్వంలో వారు మగ్గిపోయినటువంటి ప్రజలుగా కనుక వారు కనపడుతున్నారు. ఈనాడు మనం కూడా అదే దాసత్వంలో మనము ఏం చేయబడిన వారి అంటే, చిక్కబడినటువంటి వారు. ఎందుకు అని అంటే, ఆ దొంగ, ఆ దోచుకునేవాడు సాతానుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే, తన యొక్క దాసులను మనం చేస్తూ వచ్చాడు. అందుకే ఏ వ్యక్తి ఇద్దరికి ఏం కాలేరు, దాసులు కాలేరు. కనుక మనం ప్రభు వద్దకు రాకమునుపు మనం ఎవరికి దాసులము అని అంటే, ఈ చిక్కబడిన ఈ దొంగకి, ఈ సాతానుడికి కనుక మనము దాసులంగా కనపడుతూ వచ్చిన వారిని. ఇశ్రాయేలీయుల యొక్క దాసత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయంలో వారి దాసత్వం గురించి రాయబడతా వచ్చింది. నిర్గమకాండము 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. కాబట్టి వారు పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద ఫరో కట్టిన. ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు కనుక వారి ఇశ్రాయేలీయుల ఎడల ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించి 14 చదవమ్మా. వారి ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారి జిగట వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను ఏం చేశారంట. కనుక ఇశ్రాయేలీయుల యొక్క దాసత్వంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి అక్కడ మనకు కనపడుతుంది. వారిని శ్రమ పెట్టుట కొరకే ఫరో అసలు ఒకరిని అధికారులను నియమించారంట. ఈ అధికారుల పని ఏం చేయాలంటే, ఐగుప్తులో దాసత్వంలో ఉన్నటువంటి ప్రభు పెట్టిన ఇశ్రాయేలుని వారు శ్రమ పెట్టేటువంటి పని. అటు వారిని శ్రమ పెట్టుటకు, వెట్టి పనులు చేయించుటకు అధికారులను వారి మీద వారు ప్రతి నిమిషము వారు ఏం చేస్తూ ఉండేవారంటే, ఈ అధికారుల యొక్క పని ఏం చేయాలంటే వారిని శ్రమ పెట్టుట, వారి చేత వెట్టి పనులు. మనము కూడా ఈ దొంగలు, ఈ ఫరో లాంటి దొంగల చేత, సాతాను చేత, అపవాది చేత చిక్కబడినటువంటి మనము, వాడు ప్రతి క్షణము వారి యొక్క దాసత్వంలో చిక్కబడినటువంటి మనము, వాడు మనం శ్రమ పెట్టుట, మన చేత వాడి స్థానుసారమైనటువంటి పనులు చేయించేటువంటి స్థితిలో మనకు కనపడుతుంది. అంతేకాదు మన ప్రాణములు విసిగినటువంటి స్థితిలో ఈ దాసత్వం కనపడుతుంది. ఒకప్పుడు మన స్థితి కూడా అదే. కనుకనే వాళ్ళు దేంతో చిక్కబడుతూ వచ్చాడంట, మనము దాసత్వంలో చిక్కబడుతూ. రెండవదిగా దేంట్లో చిక్కబడుతూ వచ్చాం. పేతురు రాస్తూ 2వ పత్రికలో రాస్తాడు, 2వ అధ్యాయము 20వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు విషయమై ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కబడి
వాటి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది ఆగును. కనుక ఈ లోక మాలిన్యం నుండి తప్పించుకున్న తర్వాత, అంటే అంతకుముందు ఎక్కడ ఉన్నాం మనము? ఈ లోక మాలిన్యము చేత మనం ఏం చేయబడిన వారిని? చిక్కబడినటువంటి వారిని. ఈ లోకము మలినమైంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, లోకములు కానీ. కనుక లోకం ఉన్నదంతా కూడా శత్రువు యొక్క ఆధీనంలో ఉంది. కనుక ఈ లోకం యొక్క మాలిన్యంలో మనం చిక్కబడినటువంటి వారిని. కనుక దాసత్వంలో చిక్కబడిన వారిని, రెండవదిగా మాలిన్యంలో చిక్కబడినటువంటి వారిని. కనుక వీడు స్థితి మొదటిగా ఏమిటి అని అంటే, దొంగల చేతిలో వాడు ఏం చేయబడినవాడు? చిక్కబడినవాడు. మనం కూడా దాసత్వంలోను ఈ లోక మాలిన్యంలోను చిక్కబడినటువంటి వారు. రెండోది వాడి స్థితిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం మరలా చదువుతాం. అందుకే సిట్టెను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని. ఇప్పుడు రెండవదిగా ఈ వ్యక్తి యొక్క స్థితి, మొదటిగా వాడు చిక్కబడినటువంటి స్థితి వాడిది. రెండవదిగా వాడు ఇప్పుడు బట్టలన్నీ కూడా దోచుకోబడినటువంటి స్థితిలో కనపడుతున్నాయి. ఈ బట్టలన్నిటిని కూడా ఈ దొంగ ఏం చేస్తూ వచ్చాడు? దోచుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఏంటి బట్టలు? నేను కొన్ని చూపిస్తాను, చూడండి. మనకు తెలిసిన సంగతులేమో. యెషయా గ్రంథం 61:10. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను. ఏ వస్త్రం అంట? ఆయన రక్షణ వస్త్రములను నాకు. కానీ ఇప్పుడు ఏ వస్త్రమును వాడు దోచుకున్నాడు అని అంటే, రక్షణ వస్త్రము. వాడు మనం కొట్టి వాడు మనం చిక్కించుకున్నదే కాదు, మన మీద ఉన్నటువంటి ఈ వస్త్రాలన్నింటినీ కూడా వాడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, ఈ రక్షణ వస్త్రాన్ని వాడు దోచుకున్నటువంటి స్థితిగా. ఇప్పుడు 132వ దావీదు కీర్తన 9వ వచనంలో మరొక వస్త్రం కనపడుతుంది. 132వ దావీదు కీర్తన 9వ వచనం. నీ యాజకులు నీతిని వస్త్రం వలె. కానీ రెండవదిగా ఏ వస్త్రం కనపడుతుంది అని అంటే, నీతి అనేటువంటి వస్త్రం. ఎందుకు అంటే, ఈ దొంగ మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, మనం రక్షింపబడకుండా, రక్షణలోనికి తీసుకురాకుండా వాడు మనం రక్షించినటువంటి వస్త్రాన్ని వాడు మనం కొట్టి చిక్కించుకొని దాన్ని మనం దూరం చేస్తూ వచ్చినటువంటి సందర్భం. రక్షణ లేనటువంటి ఆ రక్షణ వస్త్రము దోచుకున్నటువంటి ఈ దొంగ రెండవగా దేన్ని దోచుకుంటూ వచ్చాడంటే, మనము నీతిని దోచుకున్నటువంటి వాడు. అందుకే దైవ గ్రంథం రోమపత్రికలో రాయబడతా వచ్చింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కారణం ఏమిటి అంటే, ఈ నీతిని వీడు ఏం చేస్తూ వచ్చాడంటే దోచుకున్నటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఇప్పుడు 30వ అధ్యాయం అదే కీర్తన గ్రంథంలోనికి వస్తాము. 30వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. అది ఏ వస్త్రం అంట? సంతోష వస్త్రము. కనుక మూడవదిగా వాడు దోచుకున్నటువంటి వస్త్రము సంతోష వస్త్రము. నాలుగవదిగా చూపించి నేను ఈ వస్త్రాలను ముగిస్తాను. నాలుగవదిగా చూడండి, ఇప్పుడు 61వ యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, ఊడినకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును, బాధపడుతున్న ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చాలు. ఇప్పుడు ఇక్కడ రెండు వస్త్రాలు, ఒకటి ఉల్లాసము, రెండవది. కనుక ఇప్పుడు ఈ దొంగ మనల్ని ఏం చేసేవాడు ఉన్నాడు అని అంటే, మన జీవితంలో రక్షణ లేని వారిగా, నీతి లేని వారిగా, సంతోషం లేని వారిగా, స్థితి లేని వారిగా, ఉల్లాసం లేని వారిగా కనపడుతున్నటువంటి సంగతి. ఎందుకు అంటే, ఈవిడ ఏం చేస్తాడు అంటే వీటన్నిటిని మన నుంచి ఏం చేస్తూ వచ్చాడు? దోచుకుపోయాడు. మనకు సంతోషం లేదు, మనకు సమాధానం లేదు, మనకు నీతి లేదు, మన రక్షణ లేదు, మనకు ఉల్లాసం లేదు, మనకు స్థితి లేదు. ఒకప్పుడు ఇదే మన స్థితి. ఎందుకంటే ఆ దొంగ వీటన్నిటిని మన యుద్ధం నుంచి ఏం చేసిన వాడు? దోచుకున్నటువంటి వాడిగా వచ్చినాడు. కనుక ఈడు
యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్నటువంటి వ్యక్తి యొక్క రెండవ స్థితి ఏమిటి అంటే వాడు దోచుకున్నాడు. వాడికి నీతి, సంతోషము, స్తుతి, ఉల్లాసము ఇవన్నీ వాడికి దూరమైపోతా వచ్చినాయి. వాడు ప్రాణాపాయ స్థితిలో కనపడుతున్నాడు. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3వ తలంపున ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో 3వ స్థితి ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము. వాడు దోచుకున్నటువంటి వాడిగా ఉండి అతను కొట్టి కొన ప్రాణంతో. చాలా ఇప్పుడు మూడోదిగా వాడు చిక్కబడిన వాడు, వాడు దోచుకునబడిన వాడు. మూడోది వాడు ఎవడు? ఇప్పుడు కొట్టబడినటువంటి వాడు. ఎవడాడు? వాడు ఇప్పుడు కొట్టబడ్డాడు. వాడిని కొట్టాడు, విపరీతంగా కొట్టబడుతూ వచ్చాడు. కనుక మూడోది వాడి స్థితి ఏమిటి అంటే వాడు కొట్టబడినటువంటి స్థితిలో కనపడుతున్నాడు. సంఖ్యాకాండంలో కొట్టబడినటువంటి వాడిని ధర్మశాస్త్రం ఏమని చెబుతుంది అంటే, చూడండి, నేను జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 36వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 36వ వచనం. సర్వ సమాజము రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పబడుతుందంటే సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాడిని కొట్టి, వాడు ఏం కావాలి? కొట్టి చంపబడాలి. ఈ సంఘటన మనకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి నేను ఉపమానం చెప్తాను, దాని రెఫరెన్స్ మనకు అవసరం. పాపం చేస్తూ పట్టబడినటువంటి ఒక స్త్రీని ప్రభువైనటువంటి దేవుని యొద్దకు తీసుకొని వచ్చారు కొంతమంది. కనుక ఇప్పుడు ప్రభు అన్నాడు, ప్రభుత్వం అంటారు, అయ్యా ఇదిగో నువ్వు పాపం చేత, వ్యభిచారం చేత పట్టబడింది. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపబడమని ఉంది కదా అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రభువులో చెప్తున్నాడు. ప్రభు అన్నాడు ఇప్పుడు వాస్తవమే అంటే ఇప్పుడు రాళ్లతో ఆ స్త్రీ కొట్టబడుతుంది అని అంటే ఇప్పుడు ఆమె ఏం చేసినట్టు? పాపాత్మురాలైనటువంటి స్త్రీగా. కనుక ఇప్పుడు కొట్టబడినటువంటి స్థితిలో వీడు కనపడుతున్నాడు అని అంటే వీడు ఏం చేయబడుతూ వచ్చిన వాడు అని అంటే వాడు పాపం చేసినటువంటి వాడు, వాడు మరణమునకు పాత్రుడు. కనుక ధర్మశాస్త్రం చెప్తుంది వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అని అంటే వాడు కొట్టబడినటువంటి స్థితిలో కనపడుతున్నాడు అంటే వాడు పాపముల చేత. ఈనాడు మనం కూడా కొట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. కారణం ఏమిటి అని అంటే మనము పాపం, ఎవడైతే పాపం చేస్తాడో వాడు ధర్మశాస్త్ర ప్రకారము వాడు రాళ్లతో కొట్టబడి చంపబడినటువంటి మరణమునకు పాత్రులం మనం. అందుకే అంటాడు ఏలైనగా మీరు పాపముల చేతును అపరాధముల చేతును ఏమైనా వారిని, చచ్చినటువంటి వారిని, చంపబట్ట పాత్రమైనటువంటి వారిని. అది ఆ వ్యక్తి యొక్క మూడవ స్థితి. ప్రభు అన్నాడు మీలో పాపం లేని వాడు మొదట రాయివేయమన్నాడు. ప్రభు కళ్ళు తెరిచి చూశారు, ఒక్కరు కూడా లేదు. కనుక ఏ భేదం లేదు, అందరూ కూడా ఎవరు? పాపం చేసిన వారే. అందరూ కూడా అదే రాళ్లతో, పాపం ఉన్నటువంటి రాయితో మనం కూడా కొట్టబడినటువంటి వారిని, కొట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని. ఏ సంగమ ప్రభు పెట్టారా? ఆ వ్యక్తి యొక్క మూడవ స్థితి ఏమిటి అంటే వాడు కొట్టబడిన వాడు. ఈనాడు మనము కూడా పాపముల చేత కొట్టబడినటువంటి స్థితిలో. నేను 4వ తలంపును చూశాక నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 4వ వ్యక్తి యొక్క స్థితిని. లూకా సువార్త 10వ అధ్యాయము ఆ మిగతా భాగం చదువు. అతన్ని ఇప్పుడు వాడు ఏ స్థితిలో ఉన్నాడు? 4వది అంటే వాడు విడవబడినటువంటి స్థితి. అంటే ఏ ఒక్కరు కూడా అతని యొద్దకు రావటం లేదు. ఇంకా ఏం చేశారు? అందరూ మనం ఆ పైన చూసాం కదా, ఎవరు వచ్చారు మొదట? ఫస్ట్ మొట్టమొదటి ఆ త్రోవను ఎవడొకడు యాజకుడు వచ్చాడు, ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు. కనుక చూశారు, విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడిగా వచ్చాడు. అంటే ఎవరి యొక్క పరామర్శ లేదు. మనము విడవబడినటువంటి స్థితిలో, ఆదరణ లేనటువంటి స్థితిలో, ఎవరు కూడా దగ్గరికి రానటువంటి స్థితిలో, కనుక పరామర్శించినటువంటి స్థితిలో వ్యక్తి కనపడుతున్నాడు. అది విడవబడినటువంటి స్థితికి గుర్తుగా. 4వదిగా ఈ వ్యక్తి విడవబడినటువంటి స్థితిలో కనపడుతున్నాడు. రోమ పత్రికలో పౌలు అపోస్తలుడు రాస్తూ 7వ అధ్యాయం 24వ వచనం అంటాడు కదా. రోమ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి. అంటే ఎవరు విడిపించేవాడు లేడు. అందరూ నన్ను ఏం చేశారు? విడిచిపోయి వెళ్ళిపోయారు.
అయ్యో ఇక ఎవడు నాకు దిక్కు, పౌల పోస్కడు అంటున్నాడు. ఇట్టి మరణమునకు లోనకు శరీరంలో నేను ఉండగా నన్ను విడిపించేవాడికి ఎవడు కూడా లేడా? కనుక భూలోకంలోకి ఎవరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారే, ఇక నన్ను ఎవరు విడిపిస్తాడు? నేను కొర ప్రాణంతో ఉన్నాను కనుక పాపం చేతిని కొట్టబడ్డాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నేను మరణమునకు లోనకు ఈ శరీరం నుంచి నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇక ఎవరు లేరా విడిపించడానికి? అందుకే లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనంలో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్టడలను విడిపింప తగదాని అతనితో చెప్పాను. ఎన్ని సంవత్సరములంట? 18 సంవత్సరముల నుండి ఎవరు కూడా విడిపించలేకపోతా వచ్చారు. మన ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరములు ప్రభు మనల్ని విడిపింపక మునుపు మనం ఎన్ని సంవత్సరములు విడవబడినటువంటి స్థితిలో ఉంటూ వచ్చాము. ఏ ఒక్కరు కూడా విడిపించడానికి సాహసించలేక ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని ఏం చేయలేడు, విమోచించలేడు. ఎంత భయంకరమైన దౌర్భాగ్యమైన మానవ స్థితి ఇది. ఇట్టి పరిస్థితిలో ఉండగా ఇప్పుడు వచ్చాడు అక్కడ ఒక వ్యక్తి, ఎవరైనా సమరయుడు. ఆయన చేసినటువంటి 3 సంగతులు నేను వివరించి చెప్పను. 3 సంగతులు ఆధారంగా చేసుకుని ఆరాధనలో ఉంటారు. ఇప్పుడు మనం 33వ వచనాన్ని మనం చదువుతాం. ఇప్పుడు అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద ఏం చేస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు ఈ 4 గంటల స్థితిలో ఈ వ్యక్తి కనపడతా ఉన్నాడు. చిక్కబడిన స్థితి, దోచుకోవడమైన స్థితి, కొట్టబడినటువంటి స్థితి, విడవబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని సమరయుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తూ వచ్చాడు? మొదటిగా అంటే అతన్ని చూచి అతని మీద జాలిపడ్డాడు. ఈ సంగమ ప్రోబిడ్డ మనం కూడా కొట్టబడినటువంటి చిక్కబడినటువంటి స్థితిలో ఉంటే, దోచబడిన స్థితిలో ఉంటే, కొట్టబడినటువంటి స్థితిలో ఉండగా, విడవబడినటువంటి స్థితిలో ఉండగా ఏ ఒక్కరూ కూడా రాలేదు మన దగ్గరికి. అయితే సమరయుడు వచ్చాడు, పడి ఉన్న చోటుకు వచ్చాడు. కనుక సమరయుడు పడి ఉన్నటువంటి చోటుకు వచ్చాడు. ప్రయాణమైపోతూ నువ్వు ఎక్కడ పడి ఉన్నావో ఆ చోటుకు వచ్చాడు. ఇప్పుడు తన సమస్తమును సర్వమును దేవదూతలతో ప్రధానులతో పూజింపదగినటువంటి 24 గంటలు 24 దూతలు 4 పెద్దలతో యుగాయుగములు స్తుతినందుచున్నటువంటి ఆ సమరయుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన పరమును విడిచిపెట్టి నువ్వు పడినటువంటి భూమిలో ఇక్కడికి ఆయన తీసుకురాబడుతూ వచ్చాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన ప్రియ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించుట కొరకై తండ్రి అయినటువంటి దేవుడు సమరయుని లోకానికి పంపిన వాడిగా ఉంటున్నాడు. ఆ ప్రభు మనం చూసి మన స్థితిని చూసి మొదటిగా ఏం చేశాడు? జాలి పడినటువంటి వాడిగా ఉంటున్నాడు. 103వ దావీదు కీర్తన 13వ వచనంలో ఒక మాట చూస్తే చూడండి ఎట్లా జాడు మన ఎలా. 103వ దావీదు కీర్తన 13వ వచనం. చాలా తండ్రి తన కుమారుని ఎల్ల జాలి పడ్డాడు. కనుక ఈ సమరయుడు తండ్రి తన కుమారుని మీద ఎట్లా జాలి పడతాడు, ఆ సమరయుడు మన ఎడల జాలి పడిన వాడిగా ఉంచాడు. కనుక మొదటిగా మన ఎడల జాలి పడినటువంటి సమరయుడు. రెండోదిగా ఏం చేస్తూ వచ్చాడంటే 34వ వచనం చదువమ్మా. 10వ అధ్యాయం లూకాసు వార్త, దాన్ని అట్లా ఉంచుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి. రెండవదిగా ఈ సమరయుడు చేసినటువంటి పని ఏమిటంటే గాయములను ఏం చేస్తూ వచ్చాడు? కడుతూ వచ్చాడు. కనుకనే ఇప్పుడు గాయములు కట్టక మునుపు ఈ గాయములు ఎట్లా ఉన్నాయి అని అంటే ఇప్పుడు కొట్టబడటం ద్వారా గాయములు ఏర్పడినాయి ఆ వ్యక్తికి. ఇప్పుడు ఆ జాలి పడుతూ వచ్చినటువంటి సమరయుడు రెండోదిగా ఆ వ్యక్తి అలా ఏం చేస్తూ వచ్చాడంటే అతని గాయములన్నిటిని కూడా ఏం చేస్తూ వచ్చాడు? కడుతూ వచ్చాడు. అంటే గాయములు కట్టబడక మునుపు వీడు కొట్టబడడం ద్వారా చూడండి, ఎక్కడైనా చాలా మంది సిస్టర్స్ ఉన్నారు కదా, ఏదైనా గాయం అయితే దాని నుంచి ఏమొస్తుంది? మొదట రక్తం వస్తుంది. ఆ రక్తం స్రవించిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఏమొస్తుంది? ప్లాస్మా వస్తుంది కదా.
అలాగా స్రవిస్తూ వస్తుంది. అంటే స్రవించబడుతూ, ఎక్కడైనా గాయం ఉంటే ఆ గాయము స్రవించబడుతూ వస్తుంది. అంటే ఇప్పుడు గాయములు కట్టక మునుపు అవి ఏం చేయబడతా వచ్చాయి అంటే స్రవించబడతా వచ్చాయి. అందుకే కీర్తనకారుడు రాస్తాడు 38వ దావీదు కీర్తనలో 5వ వచనంలో ఒక మాట రాస్తాడు. 38వ దావీదు కీర్తన నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. అయ్యో, ఎవరు కడతారు? ఇప్పుడు ఈ గాయములు ఎట్లా ఉన్నాయంట? దుర్వాసనతో నిండిపోయినగా ఉన్నాయి. కనుక సమరయుడు ఏం చేస్తూ వచ్చాడంటే నూనెను ద్రాక్షరసమును వేసి మన గాయములను కడుతూ వచ్చాడు. తన ప్రశస్తమైనటువంటి రక్తమును మన మీద ప్రోక్షించి మన గాయములను ఆ సమరయుడు కడుతూ వచ్చాడు. ఎంత దుర్గంధము అని అంటే అవి ఎట్లున్నాయంట? దుర్వాసన వెదజల్లుతున్నాయి. అందుకే 3వ వచనంలో కూడా అంటాడు మధ్య భాగంలో, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీద, కనుక నా పాపమును బట్టి నా మూర్ఖత వలన ఈ గాయములు స్రవిస్తూ ఉన్నాయి. స్రవిస్తూ ఉంటే అవి ఎంత దుర్గంధము, కంపు, ఎవడు కూడా దగ్గర రావట్లే. ఆ వాసన చూసి పక్కకి వెళ్ళిపోతా ఉంటే సమరయుడు వచ్చాడు మన వద్దకి. తన ప్రశస్తమైనటువంటి రక్తము ద్రాక్షరసము నూనెను పోసి మన గాయములను కచ్చిన వాడిగా ఉంచున్నాడు. ఇప్పుడు 3వ తలంపును అక్కడ జ్ఞాపకం చేసి మనం ఆరాధనలోకి వెళ్తాం. చూడండి, ఇప్పుడు గాయములు కట్టి తర్వాత చదువమ్మా, తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కులవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. 3వ తలంపులో ఇప్పుడు ఆయన పూట కులవాని ఇంటికి, మనకు తెలుసు అదే ప్రభు మనకి ఇచ్చినటువంటి తన సంఘం. అక్కడ పరామర్శిస్తున్నారు మనల్ని, అక్కడ ఆహారాన్ని ఇస్తున్నారు, అక్కడ మనకు సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంది, అక్కడ మనకు పరామర్శ దొరుకుతుంది. అక్కడ ఉంచాడు తీసుకుని వెళ్ళి ఒక సురక్షితమైన క్షేమదరకమైనటువంటి స్థలంలో ఆ వ్యక్తికి ఇంకా ఎటువంటి ఎరుకలో ఎటువంటి భద్రత లేదో అటువంటి స్థలం కాకుండా ఒక క్షేమాదరమైన భద్రమైనటువంటి స్థలంలో ఆ వ్యక్తిని ఉంచి అతన్ని పరామర్శిస్తూ వచ్చాడు, అతన్ని పోషిస్తూ వచ్చాడు, అతనికి ఆహారం అందిస్తూ వచ్చాడు. ప్రియా దేవుని పెట్టలేదా, ఉదయకాల సమయంలో మనము తలంపుడు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరి మీదంటే దొంగల చేత కొట్టబడి వ్యక్తిని పోయిన వాడు చిక్కబడినటువంటి స్థితిలో, రెండోదిగా దోచుకోబడినటువంటి స్థితిలో, మూడోది కొట్టబడినటువంటి స్థితిలో, నాలుగోదిగా విడవబడినటువంటి స్థితిలో ఉన్న మనల్ని చూచి ఆ సమరయుడు ఏం చేస్తూ వచ్చాడు? పోయినటువంటి యేసుక్రీస్తు వారు మన ఏళ్ళ తండ్రి కుమారునిలా జాలిపడినట్టు మన ఏళ్ళ ఆయన జాలిపడినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాదు రెండోదిగా ఈ సమరయుడు మనము దుర్వాసనతో స్రవిస్తున్నటువంటి మన గాయములు కడుతూ వచ్చాడు. మూడవదిగా మనల్ని పూట కులవాణిలో, సంఘంలో, పరామర్శించు స్థలంలో, సురక్షితమైనటువంటి స్థలంలో దేవుడు మనం ఉంచుతూ వచ్చాడు. ఈ కారణాన్ని బట్టి ఈ సమరయుడు ఉదయకాల సమయంలో మనం స్తుతించి ఆరాధించి గణపరిచే వారిగా ఉంటాం. మోకరించండి, కొంత సమయం మన ప్రభుని ఆరాధించేటువంటి వారిగా ఉంటాం. అందరూ కూడా ఆరాధించండి. చాలా సమయం, చాలా రోజుల తర్వాత వచ్చింది కనుక ఆరాధనకు ప్రాధాన్యత ఇద్దాం. Come on.
చదివే మునుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి చదువుతాం. మాతో కూడా మీరు సహవాసం కలిగినట్టు మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రభు సాయం కొరకే మనం ప్రార్థించాం. ప్రియమైన తండ్రి, ఇంతవరకు ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు. తిరిగి ప్రభుత్వాలను సమీపిస్తున్నాం. మేము దేవా పల్లా హెచ్చరికలు మమ్మల్ని మేము వాక్యం ద్వారా పరీక్షించుకున్న వారమై, మా బలహీనతలను సరి చేసుకున్న వారమై యోగ్యంగా బలను సమీపించినట్లు సహాయం చేయండి. మా ప్రేమైన తండ్రి, మీరే ఈ వాక్యం ద్వారా దేవా తీసుకురాబడినటువంటి బిడ్డలను నన్ను మమ్మల్ని అందరినీ దేవా బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరు అక్కడ కొలిగి వచ్చారో, అవసరానికి కొలిగి వచ్చారో, ఈ వాక్యం వారిని పలు విధాలుగా దర్శించి ఆదరించి బలపరిచి ప్రోత్సహించినట్లు చేయండి. దేవా, నా జ్ఞానము దైవనీతిని నెరవేర్చండి. మీరు మాత్రమే మాట్లాడండి. దేవా, మీ స్వరము మాకు వినిపించండి. మీరున్న వ్యక్తులని మీ పాదం ఎదుట నన్ను పడవేసుకుని మీ మహిమ కొరకే దేవా, మీ తేజస్సును ప్రత్యక్షత మా అంత ఉంచుతున్నాను. యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యోహాను రాసిన ఈ మొదటి పత్రిక, మనం అంతకుముందు 3వ పత్రికలో ఉన్న చాలా సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ ఆరంభంలో ఈ యోహాను రాసినటువంటి పత్రిక 3వ వచనంలో ఉన్న కొన్ని సంగతులను చాలా క్లుప్తంగా ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉంటాం. 3వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాము. మేము చదువుతూ వచ్చాము అంటే, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని విన్న దానిని మాకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. Our fellowship is with the Father and with the Son of Jesus. ఎవరితో ఉందంట మన సహవాసం? ప్రభువైనటువంటి దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో. కనుక ఫెలోషిప్ అనేది, సహవాసము అనేది దైవ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అనేకసార్లు అంటాము, ఏమని అంటామంటే పిల్లల్ని, అరే వాటి సహవాసం చేయమాక నువ్వేమైపోతావు, పాడైపోతావు అంటాం కదా. కనుక సహవాస దోషం అనేది ఒక వ్యక్తిని చాలా నష్టపరిచేదిగా ఉంటుంది. అదే సరైనటువంటి సహవాసం కలిగి ఉంటే అదే వ్యక్తి తిరిగి ఏమైపోతాడు అని అంటే ఆశీర్వదింపబడేటువంటి వాడిగా ఉంటాడు. ఇదిగో వీటితో సహవాసం చేయరు, వాడు బాగా చదువుతాడు అంటాడు. మళ్ళీ కంపారిజన్ కదా, వాడితో చెయ్యమాకు వీడితో చెయ్య. అయితే మనం ఎవరితో చేయాల్సిన పని లేదు సహవాసం కదా. మనం ఎవరితో చేయాలంటే, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కనుక మన ఫెలోషిప్ అనేది, మన సహవాసం అనేది మన తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా మన సహవాసమును కలిగిన వారిగా ఉన్నాయి. అంతేకాదు, ఆ సహవాసమును కొనసాగించు వారిగా కూడా ఉన్నాయి. ఎందుకు మనం తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనే మనం సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాస్తాడు. చూడండి, ఎందుకు మనము తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ మన సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట పౌలు రాస్తా ఈ మాట అంటాడు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుడి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు ఏమయ్యాడంట, మనల్ని పిలిచాడు కాబట్టి ఆయనతోటి మనం సహవాసమును చేయవలసిన వారి. తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ మనము సహవాసమును కలిగి ఉండాలి. ఎందుకు అంటే,
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు దేవుడు మనం పిలిచిన వాడిగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆజ్ఞగా చెప్తాడు. మనం 7వ అధ్యాయంలో చూస్తాం. అదే ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం, సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసమును కలిగి, ఇది ఆజ్ఞ. కనుక ఏ స్థితిలో సహోదరులారా మీరు ప్రతి మనుషుడు అంటే ఈనాడు దేవునితో సహవాసమును, తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితోనూ సహవాసమును కలిగి ఉన్నట్టు కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. కనుక ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిలో ప్రతి మనుషుడు ఎవరితో సహవాసమును కలిగి ఉండాలి అంటే దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళలో చేసినటువంటి మనం వాట్ అబౌట్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో మన సహవాసం ఎలాగ ఉంది? కనుక దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో మన సహవాసం ఎలాగ ఉందో మనల్ని పరీక్షించుకున్న వారమై ప్రభు బలలో చేయుద్దాం. ఒకవేళ ప్రభువుతో మన సహవాసము సరైనదిగా ఉంటే యోగ్యులంగా కనుక ప్రభు బలలో చేయడానికి అర్హులం. లేని ఎడల మన సహవాసం యొక్క దోషమును సరిచేసుకున్న వారమై ప్రభు యొక్క రక్తంలో మన బలహీనత కడుక్కున్న వారమై ఆ ప్రకారము మనం ప్రభుత్వం మన సహవాసాన్ని కొనసాగించవలసినటువంటి వారు. కనుక ఉదయకాల సమయంలో ఒక 3 తలంపులను జ్ఞాపకం చేస్తాను. ప్రభుతో మన సహవాసమును మనము కొనసాగించడం ద్వారా ప్రభు మనకిచ్చేటువంటి ధన్యతలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. లేకపోతే ఆశీర్వాదాలు, ధన్యతలు, దీవెనలు ఏమిటో మనం 3 సంగతులు జ్ఞాపకం చేస్తాం. అసలు మొదట ప్రభుతో మన సహవాసం, ప్రభువు నిన్ను అసలు పిలిచిన పిలుపునకు ఆయనతో నువ్వు సహవాసమును కలిగి కొనసాగిస్తున్నవా లేదనేది పరీక్షించుకున్న వారిగా ఉంటాం. కనుక మన పాపములను అపరాధంలో ఉండగా, మనం చచ్చిన వారిమే ఉండగా దేవుడే మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు మనల్ని పిలుస్తూ వచ్చింది. ఎందుకు అంటే తన యొక్క కుమారునితో కూడా సహవాసమును కలిగి ఉన్నట్టు కొరకే. కనుక దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుతో సహవాసమును కలిగి ఉన్నట్టు కొరకే ఆయనే మనం పిలిచాడు. ఇప్పుడు మనం ఎవరిమి అని అంటే పిలువబడినటువంటి వారిని. కనుకనే ఆయన మనల్ని పిలిచి ఇప్పుడు ప్రభు తనతో కూడా సహవాసమును కలిగి ఉన్నట్టు కొరకే ఆయన ఇష్టపడిన వారిని ఉదయకాల సమయంలో ఆయనతో మనం సహవాసమును కలిగిన వారిగా కొనసాగిస్తున్న వారిగా ఉన్నాము. అయితే మనం ధన్యురాలము. కనుక దేవునితో కూడా మన సహవాసమును కొనసాగుతూ పోతే మనకు కలిగేటువంటి 3 ధన్యతలు ఏమిటో జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా మనము ప్రభుతో కూడా సహవాసాన్ని కొనసాగించేటువంటి వారిగా ఉన్నాం. మొదటి తలంపులో చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము. ఆయనతో సహవాసం చేసిన ఆయనతో మనం సహవాసమును చేస్తే ఏం కలుగుతుందంటే మనకి సమాధానం కలుగుతుంది. కనుక దేవుడు మనకిచ్చేటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే ఆయనతో కూడా మనం సహవాసమును కలిగి ఉంటే మన అంతరంగంలో, మన హృదయంలో సమాధానము అంటే దాని అర్థము, ఒకవేళ మన జీవితంలో సమాధానాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే అంతరంగంలో సమాధానం ఎప్పుడు కోల్పోతాము అని అంటే దేవునితో మనకున్నటువంటి సహవాసమును మనము అంటే ఇప్పుడు ఒకటి ఎగ్జామిన్ చేసుకుంటే, లేకపోతే దేవునితో మనము ఈయన ఒక పరీక్షని పెట్టుకుంటే కనుక మన అంతరంగంలో సమాధానము పోతుంది అంటే గల కారణం ఏమిటి అంటే దేవునితో మనకు ఉన్నటువంటి ఆ సహవాసం ఏమవుతున్నట్టు? దూరం అయిపోతున్నట్టు. అనేక పర్యాయాలు అనేకము ఉంటాయి. అంతే అనేకము కలిగి ఉంటాము, కావలసినవన్నీ కూడా కలిగి ఉంటాం. కానీ అంతరంగంలో ఏముండదు అని అంటే సమాధానము ఉండదు. ఎందుకని సమాధానం ఉండదు అని అంటే మన జీవితంలో దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో ఈ సమాధానం మనం కోల్పోయేటువంటి వారిగా వచ్చాం. సమాధానాన్ని, సహవాసమును కోల్పోయిన వారిగా వచ్చాం. అందుకే మనలో సమాధానము దూరమైపోతుంది. అంతేకాదు దేవునితో మనము సహవాసమును కలిగి ఉంటే దేవుడు సమాధానం, ఎటువంటి సమాధానము అని అంటే మనం ఇప్పుడు కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు చూడండి.
కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం. ఎటువంటి సమాధానము అని అంటే 29వ దావీదు కీర్తన 11వ వచనంలో రాయబడతా వచ్చింది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగచేసి వారిని ఆశీర్వదించును. సమాధానం కలగచేసి వారిని, కనుక దేవునితో కూడా సహవాసమును కలిగి ఉంటే, we should be fellowship with God. దేవుడు మనకి ఏం చేస్తాడు అని అంటే సమాధానం ఇస్తాడు. ఎటువంటి సమాధానం అని అంటే ఆ సమాధానంలో ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. ఆ సమాధానంలో ఏముంటుంది? కనుక యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఏం చేస్తాడు? కనుక అనేక పర్యాలు ఈనాడు లోకంలో ఆశీర్వాదింపబడిన ప్రజలు లేరా అని, కనుక గొప్పగా ఉన్నతంగా ఆశీర్వాదింపబడిన జనులు లేరా అని వాన్నారు. ఈనాడు లోకంలో ప్రపంచంలో ఆశీర్వాదింపబడినటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు. కానీ చాలా మంది అంటారు కదా, అన్నీ ఉన్నా కూడా, ఇంత గొప్ప ఆశీర్వాదం ఉన్నా, ఇన్ని గొప్ప దీవెనలు ఉన్నా, ఇంత గొప్ప ప్రాపర్టీస్ ఉన్నా, ఇంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా, ఇంత పెద్ద పేరున్నా, ఇంత పెద్ద ఘనత ఉన్నా మాకేం లేదు, సమాధానం లేదు. కనుక దేవునితో మనం సహవాసం చేస్తే మనకు కలిగేటువంటి మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. అంతరంగంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా కుటుంబంలో, సంఘంలో దేవుడు సమాధానం. ఈనాడు ఎన్ని కుటుంబాలు సమాధానం లేకపోవడానికి కారణం ఏమిటి అంటే దేవునితో మనకున్న సహవాసమును మనము అనేక సార్లు కోల్పోతూ ఉంటాం. అందుకే దేవుడు అన్నిటిని అనుమతిస్తూ పోతాడు. ఎందుకనంటే దేవుని యొక్క సహవాసమునికి ఎప్పుడు దూరం అవుతామో, దేవునితో సహవాసమునికి ఎప్పుడు దూరం అయిపోతామో, దేవుడు అన్ని శ్రమలు, అన్ని నిందలు, అన్ని అవమానములు, అన్ని రోగములు, అన్ని వ్యాధులు, అన్ని మరణములు తీసుకుని వస్తాడు. ఈ సంగమ ప్రభు బిడ్డలారా, ఎందుకు అనంటే తన కుమారుని యొక్క సహవాసం దేవుడు మనం ఏం చేశాడు? పిలిచాడు. కాబట్టి ఆయనతో సహవాసమును కలిగి ఉండు. ఇది షరతు, కండిషన్. ఒకవేళ లేకపోతే నీ జీవితంలో ఈ సమాధానమును కోల్పోతావు. సమాధానమును కోల్పోవటమే కాదు, ఆశీర్వాదాలను కూడా కోల్పోతావు. దేవుడు ఇచ్చేటువంటి సమాధానం ఎటువంటిది అని అంటే ఆ సమాధానము ఆశీర్వాదంతో కూడినటువంటి సమాధానం. కనుక ప్రభు మహిమ కలుగునుగా. దేవుడు ఇచ్చినటువంటి ఈ సమాధానము మన యొక్క అంతరంగంలో ఎప్పుడు కూడా ఏం చేయబడుతూ రావాలి అని అంటే, కొలసీకి రాస్తూ పౌలు అపోస్తలుడు 3వ అధ్యాయం 15వ వచనం అంటాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏం కావాలంట? ఏలుచుండనీడు. కనుక క్రీస్తు అనుగ్రహించు సమాధానము. కింద కూడా చదువమ్మా. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితే కృతజ్ఞులై ఉండుడి. ఇక రాయబడుతూ వచ్చింది క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానం. తన కుమారుని యొక్క సహవాసములకు మనం పిలిచినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమాధానం ఆశీర్వాదకరమైనటువంటి సమాధానం. ఇప్పుడు ఆ సమాధానం మన అంతరంగంలో ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఏలుచూనే ఉండాలి. ఏలుచుండాలి అంటే అది ఒక రూలర్గా ఇప్పుడు క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానము మనల్ని అది ఏలుతూ ఉండాలి. ఏది? క్రీస్తు మనకి ఇచ్చినటువంటి సమాధానం అదే మనల్ని ఏలుతూ రావాలి. ఎప్పుడు అది మనల్ని ఏలుతూ వస్తుంది అని అంటే మనము క్రీస్తుతోను, కనుక తండ్రితోను, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో మనము సహవాసమును కలిగి ఉన్నప్పుడు మనముని ఇప్పుడు ఆ సమాధానం ఎప్పుడు కూడా ఏలుతూనే, అంటే దాని అర్థము సంపూర్ణంగా ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఏముంటుంది? సమాధానం. దాని చేత ఏలబడుతూ ఉంటాడు. ఒకటి దేని చేత ఏలబడతాడు? ఏలబడటం అంటే రూలింగ్ కదా. కనుక ఇప్పుడు ఆ సమాధానము మన అంతరంగంలో ఎప్పుడు కూడా ఏలుతూనే ఉండాలి. ఇది కండిషన్, ఇది నియమము. అట్లు ఏలుతూ ఉండాలి అంటే మనము తండ్రితోను, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసం. ఈనాడు ఎక్కడికి వెళ్ళినా మనం ఏం కలిగి ఉండాలి అంటే తండ్రితో, కుమారుని యొక్క, ఆయన కుమారునితో సహవాసాన్ని ఎప్పుడు కూడా మనం కొనసాగిస్తూనే రావాలి. ఒకవేళ అది బ్రేకప్ అయితే దానికి కలిగిన నష్టాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే పౌలు అపోస్తలుడు
మన అంతరంగంలోనే ఈ సమాధానం వేలుతూ ఉండటమే కాదు కానీ ఇంకో మాట రాస్తాడు తెస్సలోనికీయులకు పక్కనే ఉన్నటువంటి పత్రిక, తెస్సలోనికీయుల మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, తెస్సలోనికీయుల మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, వారి పనిని బట్టి వారితో ప్రేమతో మరియు ఒకరితో ఒకడు సమాధానముగా. మొదట మనము క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనతో ఏలుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం కలిగి ఉంటాం? ఇప్పుడు ఒకరితో ఒకడు సమాధానాన్ని కలిగి ఉంటాం. ఒకరితో ఒకడు సమాధానం కలిగి ఉండటం లేదు అని అంటే కారణము మనం మొదట లింక్ ఎక్కడ జరిగింది? తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో ఎప్పుడైతే సహవాసము కోల్పోతా వస్తామో ఆ సహవాసం మనల్ని ఏలదు. సమాధానం మనల్ని ఏలదు. సమాధానం ఎప్పుడు మనల్ని ఏలదో మనకి ఒకరికి ఏముండదు? సమాధానం ఉండదు. మీ సంగమా ప్రోపెట్లాగా ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకుంటాం. నీ జీవితంలో అంతరంగంలో దేవుడు అనుగ్రహించే సమాధానం ఏలుతూ ఉందా? ఆ సమాధానం ఆశీర్వాదకరమైనటువంటి సమాధానం కనుక ఆ సమాధానం నేను ఏలుతుందా? అట్లా ఏలకపోతే దేవునితో నీకు ఉన్నటువంటి సమాధానాన్ని కోల్పోయినవా, సహవాసాన్ని కోల్పోయినవాడి సంగతి తెలియదు. ప్రభుత్వం కూడా మనం పశ్చాత్తాపమైన వాళ్ళని సరి చేసుకుని ఆ రీతిగా ముందు సాగిపోయే వాళ్ళని. రెండవ తలంపుని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8వ వచనం. చాలు. ఇప్పుడు రెండవ తలంపులో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యున్న సహవాసము కలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయు. అన్యున్న సహవాసము కలిగిన వారమై ఎవరితోనూ చీకట్లో ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎలా మనం అబద్ధం ఆడుచు సత్యం జరిగింది. అయితే వెలుగులో ఉన్న ప్రకారం ఆయన వెలుగులో ఉన్నాడు కనుక ఆయనతో కూడా సహవాసం కలిగినటువంటి మనము వెలుగులో నడుస్తూ ఉంటే మనము ఆయనతో కూడా అన్యున్న సహవాసాన్ని కలిగి ఉంటాం. ఆయనతో అన్యున్న సహవాసాన్ని కలిగి ఉంటాము కనుక ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ ప్రశస్తమైనటువంటి రక్తము ప్రతి నిమిషము ప్రతి క్షణము మనల్ని ఏం చేస్తూ వస్తుంది? పవిత్రులనుగా చేస్తూ వస్తుంది. అంటే ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటే మనం ఏం కలిగి ఉన్నవారిని? పరిశుద్ధతను కలిగి ఉన్నటువంటి వారు. ప్రియ సంగమా ప్రభు బిడ్డలారా, ప్రభుతోనూ తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుతో కూడా నువ్వు ఎప్పుడు సమాధానాన్ని కలిగి ఉంటా. దాని కొరకే నువ్వు పిలువబడినావు కనుక ఆయనతో నువ్వు సమాధానాన్ని కలిగి ఉంటే ఎప్పుడు కూడా నువ్వు ఏం కలిగి ఉంటావు అంటే పరిశుద్ధతనే కలిగి ఉంటావు. అందుకే పరలోక పట్టణంలో ఒక సమూహం కనపడతా ఉంది. ప్రభు అన్నాడు, ప్రభు దగ్గర ఉన్నటువంటి సమూహం అడుగుతూ ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి దూతలు 24 పెద్దలు వారు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా వీరెవరు ఒక ప్రత్యేకంగా కనపడతా ఉన్నారు అని అంటే ఆయన చెప్పినటువంటి సమాధానము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 7వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచ్చిన 13 చదువమ్మా. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నారు. వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనునగా అతడు ఇలాగూ నాకు చెప్పి, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేస్తూ కనుక వీరెవరు అని అంటే వీరు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు కనుక వారు భూలోకంలో నాతో కూడా తండ్రితో కూడా ఆయన కుమారుడైన దేవునితో కూడా వారు సహవాసమును కలిగి ఉన్నవారు కనుక ఇప్పుడు వారెవరు? వారు భూలోకంలో మహాశ్రమలు కలిగిన, మహాహింసలు కలిగిన, మహా ఉపద్రవములు కలిగిన, పేదరికము కలిగిన, నష్టములు కలిగిన, అవమానములు కలిగిన, నిందలు కలిగిన వారు ఏం చేస్తూ వచ్చారు? వారు అటువంటి శ్రమలు అనుభవించినటువంటి వారు. అంతేకాదు గొర్రెపిల్ల రక్తంలో వారు తమ వస్త్రమును కనుక్కొని వారిని తలుపు చేసుకొని వారు తెల్లగా పరిశుద్ధులుగా వారి జీవితంలో నాకు సహవాసం కలిగి పరిశుద్ధ జీవితంలో జీవించినటువంటి ప్రజలు వాళ్ళు.
అని చెప్తున్నారు ఇప్పుడు. కనుక ప్రియ సంగమా, ప్రభు బిడ్డలారా, ఆయనతో మన సహవాసమును కలిగి ఉంటే శ్రమల్లో, నిందల్లో, అవమానంలో అన్నిటిలో కూడా మనం దేనిని కోల్పోము? పరిశుద్ధతను కోల్పోము. అంతేకాదు ఈ పరిశుద్ధులే ఒక దినాన ఒక ప్రత్యేకమైన గుంపుగా ఆయన సమూహంలో కనపడుతున్నారు. దేవదూతలు కూడా అడుగుతూ, పెద్దలు అడుగుతూ, వీరు ఎవరు అసలు ఆశ్చర్యకరమైనటువంటి ప్రజలు కనపడుతున్నారంటే వారి గురించి చెప్తున్నారు. వారు నాతో సహవాసం చేసిన కారణం చేత భూలోకంలో వారు అనేకమైన శ్రమలు పొందుతూ వచ్చారు. ఆ ఏమి దేవుడులే, ఆయన నమ్ముకున్న కాంచి శ్రమలే కదా, ఆయన నమ్ముకున్న కాంచి వేదనలే కదా. కనుక వాడు పొలాలను దేవుడు నమ్ముకుంటే, కనుక ఉన్న నిమ్న జాతి దేవుడు నమ్ముకుంటే ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఇవన్నీ నా కొరకై నాతో సహవాసాన్ని కలిగి ఉండడం ద్వారా వారు అక్కడ పొందినటువంటి శ్రమలు ఇంకా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ప్రకటన గ్రంథంలో కలిగేటువంటి శ్రమలు, వారు 666 ముద్రలు వేసుకోకపోతే వారికి ఇంకెటువంటి శ్రమలు కూడా అంటే వారికి రేషన్ కాదు కదా, ఏమీ కూడా ఇవ్వబడదు. సాతానుడు వారిని విపరీతంగా ఏం చేస్తాడంటే శ్రమల పాలు, నిందల పాలు, అవమాన పాలు చేస్తాడు. ఎందుకు అని అంటే వారు కేవలం నాతో సహవాసం చేసిన కారణమే వారు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సింది. ప్రియ సంగమా, ప్రభు బిడ్డలారా, అది ఏర్పడవద్దు. కనుక ప్రభుత్వం మన సహవాసం చేస్తే ఇప్పుడు కిందకి నడు చదువుతాం. ఇప్పుడు 15వ వచనం చదువమ్మా. 7వ అధ్యాయం ప్రకటన. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద వారికి మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజీవంలో బొక్కల యొక్క వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను వాటి గ్రేట్ ప్రివిలేజ్. ఎంత ధన్యత, ఎంత ఆధిక్యత మనకి. వాళ్ళు ఎవరు అంటే రాత్రింబవళ్ళు ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట ఆయనను సేవిస్తున్నారు. అంతేకాదు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పుతూ ఉన్నారు. భూలోకంలో మనం పడినటువంటి శ్రమలకు ప్రతిఫలం ఎవరు? ప్రభువుతోని సహవాసం ఎట్లా ఉంది? కనుక నీ మరణ పర్యంతము తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో నీ సహవాసం కొనసాగితే ప్రభు నీకు ఇచ్చేటువంటి ఒక దినాన ఆధిక్యత అదే. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండోదిగా ఆయనతో సహవాసం చేస్తే ఆయనతో కూడా పరిశుద్ధులంగా జీవించేటట్టు ప్రభు చేయటే కాదు. కనుక ఆయనతో కూడా రాత్రింబవళ్ళు ఇక మనకి ఏడుపైనను, దుఃఖమైనను, వడగాలి అయినను, కనుక ఏది కూడా ఎండైనను, ఏమి కూడా ఆకలి అయినను, ఏది కూడా మనకి ఇక ఉండనే. కనుక దేవుడు మన కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఎన్ని దుఃఖములు, ఎన్ని వేదనలు, ఎన్ని నష్టములు భూలోకంలో మనం అనుభవిస్తూ వచ్చాము ఆయన నమ్ముకున్న కారణం చేత. ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనకు వచ్చేవన్నీ కూడా శ్రమలే. ఆయన సరైనటువంటి పరిస్థితుల్లో కనుక క్రీస్తుతోను, కనుక తండ్రితోను నీ సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టకు. ఆయనను కలిగి ఉండు, ఆయనతో సహవాసం కలిగి ఉండు. నువ్వు పొందబో మేలు అక్కడ రాయబడతా వచ్చింది. ఇప్పుడు మూడవదిగా ఎవరితో సహవాసం కలిగి ఉండాలి నేను జ్ఞాపకం చేసి అక్కడ నేను ముగిస్తాను. చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 10 నేను సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసం వలన కొంత మటుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడ నుండి సాగనింపబడుదునని నిరీక్షించుచున్నాను. పౌలు అపోస్తలుడు ఈ మాట సెలవిస్తూ వచ్చినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు అంటాడు కదా, నేను స్పెయిన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన. ఇప్పుడు ఏమైపోయాడంట? ఇది ఏ సహవాసం అని అంటే మూడవదిగా ప్రభు బిడ్డల యొక్క సహవాసం. పౌలు అపోస్తలుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సహవాసం ఎవరితో ఉండేది అని అంటే దేవుని యొక్క బిడ్డలతోనే ఆయన సహవాసం కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటాడు.
ప్రియ సంగమా, ప్రోబిడ్లారా, విశ్వాసులారా, మీరు జ్ఞాపకం ఉంచండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలోకి వెళ్ళినా, ఆయన స్పెయిన్ యొక్క దేశం యొక్క వెళ్ళినప్పుడు మార్గంలో కలుసుకుంటున్నాడు సహవాసం. ఒకవేళ ఆలస్యం అవుతుంది, మనం అనేక సార్లు ప్రయాణంలో ఉంటున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆదివారం ప్రయాణం పెట్టుకుంటాం. మన ఉద్దేశం ఏంటంటే మన ముందు ఆ ఊరు చేరాలి, అంతే. మార్గ మధ్యలో 10 గంటలకు ఆరాధన సమయం, సరే ఎక్కడైనా దిగుతాం, ప్రభు మందిరం ముందేమో, ప్రోబిడ్ల సహవాసం ముందేమో, ఆరాధన చూసుకుందాం, 1 గంట లేట్ అయింది, అంతే కదా. అవసరం లేదు మనకి. ఏంటంటే పనిపడి వెళ్ళామన్నా ఆదివారం పనిపడా 6 రోజులు ఇచ్చే ప్రభు కదా. మన సహవాసము ఇప్పుడు నేను స్పెయిన్ దేశానికి ప్రయాణం అయిపోతుంటే మార్గ మధ్యంలో ఒకవేళ అది ఆదివారం ఏమో, ఒకవేళ ప్రోబిడ్లతో సహవాసాన్ని కలిగి ఉండాలన్న తలంపు పౌలు అపోస్తలుడు కలిగిన వాడే. ఇప్పుడు వారితో కూడా సహవాసమును కలిగి ఉండుట చేత పౌలుకి ఏం మేలు కలిగిందంటే అక్కడ సంతృప్తి కలిగింది. ఎప్పుడైనా మీ జీవితంలో ఆలోచించారా? ప్రభు యొక్క బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలతో కూడా సహవాసమునికిన మనం కలిగి ఉండకపోతే మనం ఏం కోల్పోతాము? సంతృప్తిని కోల్పోతాం. దేవుని బిడ్డలతో ఎప్పుడు మనం సహవాసము చేసి కలిగి ఉంటాము, మన అంతరంగము ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత సంతృప్తో. కనుక నా జీవితంలో నేను ఎదుగుతూ వచ్చాను. కనుక ఏ ఒక్క వారము ఆదివారం ప్రభు బిడ్డలకి సన్నిధి లేకపోతే, అంటే అందరికీ ఉంటుంది, నాకని కాదు, ప్రభు బిడ్డలకి ఏదో ఒక కలతగా, ఏదో ఒక నలతగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఆ రోజంతా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని, హృదయంలో ఆ సంతృప్తి ఉండదు. కనుకనే ఇప్పుడు 3వదిగా ఎవరితో సహవాసం కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క బిడ్డలతో కూడా సహవాసమును కలిగి ఉండడం ద్వారా సంతృప్తికరమైనటువంటి జీవితమును మనం కలిగి ఉండేటువంటి వారి. కనుక ప్రభు బిడ్డల యొక్క సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంఘం విశ్వాసులారా, ప్రభు బిడ్డలారా కోల్పోవద్దు. కనుక ఎంత బలహీనతలు ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఎన్ని పనులున్నా, ఎంత అవసరత ఉన్నా, ప్రభు బిడ్డలతో కూడా సహవాసం ప్రభు దినాన కలిగి ఉంట మీ జీవితంలో కలిగి మీకు సంతృప్తినిస్తుంది. కనుక ఈనాడు సంతృప్తి లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభు బిడ్డల యొక్క సహవాసమును మనం కలిగి ఉండకపోవడం. అందుకే వారు తిని ఏం చేశారంట? తృప్తి పొంది. ఏమైందంటే ఆ తర్వాత 12 గంపలు మిగిలినాయి. ఎట్లొచ్చింది? వారు తిన్నారు. తన యొక్క ఇంటిలో, తన మందిరంలో, సహవాసంలో నువ్వు తినటు కొరకై, తృప్తి పొందుట కొరకైనా సమృద్ధి అయిన ఆహారం నీకు ఉంది కనుక నీకు సంతృప్తి కలుగుతుంది. ప్రభు బిడ్డల యొక్క సహవాసాన్ని మనం ఇట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా ఉందుము గాక. ఒకవేళ విడిచిపెట్టుంటే ప్రభు బలలో చేసినప్పుడు మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఎన్ని పర్యాయాలు ప్రభు బిడ్డలతో కూడా సహవాసానికి దూరం అయిపోతూ వచ్చాను, అందుకే సంతృప్తి నేను కోల్పోతూ వచ్చాను. అందుకే ఫిలిప్పీ రాస్తూ ఒక మాట అంటే 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను, నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును, ప్రతి విషయంలోను, అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొలి ఉండుటకును, సమృద్ధిని కలిగి ఉండుటకును, లేమి ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. చూడండి, ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్నటువంటి మాట. ఇక నేను ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నేను ఏం కలిగి ఉన్నాను? సంతృప్తి. నాకు పొదువు ఉన్నా సరే, కనుక నాకు ఏమున్నా సరే, నేను సంపన్న స్థితిలో ఉన్నా, నేను దీన స్థితిలో ఉన్నా, నేను పొదువులో ఉన్నా, నేను అవసరతలు ఉన్నా, నేను అక్కర్లు ఉన్నా, నేను అప్పుల్లో ఉన్నా, నేను వేదనలో ఉన్నా, నేను బాధల్లో ఉన్నా, నాకు సంతృప్తి నేర్చుకున్నాను నేను. ఎందుకు అని అంటే నేను ఏ సహవాసాన్ని కలిగి ఉన్నా కనుక నేను నా ప్రయాణంలో ప్రోబిడర్తో కూడా కలిసి సహవాసం ఉంటున్నాను కనుక నేను ఏ స్థితిలో ఉన్నా అది నాకు సంతృప్తి కాదు, నాకు సంతృప్తినిస్తుంది. అన్ని పరిస్థితుల్లో నేను నేర్చుకుంటూ వచ్చాను. ఏంటి అని అంటే ప్రభు బిడ్డలతో నేను కలిసి ఉంటేనే అదే నాకేమిస్తుంది? సంతృప్తినిస్తుంది. అందుకే పౌలు అపోస్తలుల ఆదిమ సంఘం గురించి ఒక మాట రాస్తాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. చదువు. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును. ఇప్పుడు ఒక మాట చెప్తా. వీరు సహవాసమందు ఎడతెగక. కనుక ప్రియ సంఘమా, ప్రోబిడ్లారా, వీరు ఆదిమ సంఘం చేసింది సహవాసాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఎడతెగక కలిగి ఉన్నారు.
అందుకే వారి సంతృప్తి, వాళ్ళు లేమిలో కూడా పౌలు అపోస్తలుడు చెప్తాడు ఒక సంఘాన్ని గురించి, వాళ్ళు లేమిలో, వాళ్ళు పేదరికంలో వారు నాకు పంపుతూ వచ్చారు, నా సేవ కొరకై, నా ప్రయాణం కొరకై, నా పరిచయ కొరకై ఒక పేద సంఘము నాకు ప్రతి సందాన్ని సమకూర్చి నాకు పంపుతూ వచ్చింది. ఎందుకు అని అంటే వారు నాకు సహవాసాన్ని, సంతృప్తినిచ్చింది. వారికి ఉన్నా లేకపోయినా ప్రభు బిడ్డల యొక్క సహవాసాన్ని కలిగి ఉండ వారు సంతృప్తి నేర్చుకుంటూ వచ్చారు. కనుకనే ఆదిమ సంఘం ఏం చేస్తూ వచ్చిందంటే సహవాసమును ఎడతెగ కొనసాగిస్తూ వచ్చింది. తద్వారా వారు ఏమైపోతూ వచ్చారు అని మనం చూస్తే కింద చూస్తాం చూడండి. 47వ వచనం చదివి నేను అక్కడ ముగించేస్తాను. ఆనందంతోను ఆహారం పుచ్చుకుంది. వారు ఎప్పుడైతే సహవాసాన్ని అట్లా వారు కొనసాగిస్తూ వచ్చారో వారి జీవితంలో ఆనందం కొనసాగుతూ వచ్చింది. ఈ సంఘంలో ప్రభు బిడ్డలారా, మూడవదిగా మనము ప్రభు బిడ్డలతో కూడా సహవాసం, అది మన జీవితంలోకి ఏమిస్తుంది? సంతృప్తి ఇస్తుంది. ఇంకొన్ని తలంపులు చెప్పాలనుకున్నా, ఎప్పుడు ప్రభుతో మన సహవాసం బ్రేక్ అవుతుందో ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేస్తాం. ప్రభుతో మన సహవాసం ఎప్పుడు చెదిరిపోతుంది, ఎప్పుడు బ్రేక్ అయిపోతుంది అని అంటే ప్రభు చిత్తమైతే మరొక పర్యాయం మనం దాని గురించి ధ్యానం చేసేవాళ్ళం. మోకరించండి. ప్రభుతో మన సహవాసం ఎట్లుందో మనల్ని మనం పరీక్షించుకొని ఆ ప్రకారం ప్రభు వల్ల మనం చేయాలి. Jai